మోటార్ల నుంచి మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్‌లో ఓకే. కొద్ది హీటింగ్ ఇష్యూసా, లేకపోతే సిగ్నల్స్ దగ్గర, లేకపోతే మదర్ బోర్డ్సా ఏవేవో మనం మైండ్‌లో ఉంటాయి. బట్ ఈ ఫోన్‌లో మోటార్ ఎక్కడైతే ఎక్సెల్ అవుతుందో అక్కడే మిస్ అయింది. ఆ ఎక్సెల్ అవ్వాల్సిన పాయింట్‌లోనే మిస్ అయ్యారనిపించింది. వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో కపుల్ ఆఫ్ డేస్ అవుతుంది ఈ ఫోన్ లాంచ్ అయ్యి, మోటో 870 మ్యాక్స్. ఈ ఫోన్ ఫీచర్స్ అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక వీడియో చేయాలనిపించింది. రైట్ నౌ ఆ ప్రైస్ పాయింట్‌లో, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ పాయింట్‌లో ఎగ్జిస్టింగ్ ఉన్న స్మార్ట్ ఫోన్స్‌తో కంపేర్ చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా కంపీట్ చేస్తున్నట్లు నాకు అనిపించింది. డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఈ ఫోన్ ఇప్పుడు రైట్ నౌ సేల్లో లేదు. నేను పర్చేస్ చేద్దామంటే 20వ తారీఖు ఫస్ట్ సేల్కి వస్తుంది ఈ ఫోన్. మీకు ఒకవేళ ఫీచర్స్ అన్ని చూసిన తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపించి కొన్ని రివ్యూ చేయమని చెప్పి నన్ను ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. మీరు కొనమంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఒకసారి ఫీచర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఎప్పట్లానే బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. సైడ్ మొత్తం కూడా ఇది అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. బాడీ అల్యూమినియం మెటల్ ఫ్రేమ్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ రెండు కూడా గ్లాస్ బాడీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తున్నాయి. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL-810H ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం ఓవరాల్ యాజ్ పర్ ఫీచర్స్ సాలిడ్ గానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మేజర్ గా పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ ఇప్పుడు 50,000 రూపీస్ లో బాగా పాపులర్ అయిపోతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న IQ 15R గానీ మీకు 51,000 రూపాయల దాకా వెళ్ళిపోయింది. దాంట్లో కూడా ఇదే ప్రాసెసర్ యూజ్ చేశారు. అరౌండ్ 50,000 to 60,000 రూపీస్ ప్రైస్ బ్రాకెట్ లో వీళ్ళు కూడా అదే ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 3.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. మీరు BGMI ఆడుకోవాలనుకుంటే 120 FPS వరకు సపోర్ట్ చేసిద్ది. బట్ ఇప్పుడు ఈవెన్ ఈ మోటో 870 మ్యాక్స్ లో కూడా 120 FPS అని చెప్పనే వీళ్ళు పోస్టర్స్ లో అండ్ అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ రైట్ నౌ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది 90 FPS లోనే పనిచేస్తుంది BGMI వరకు. కాల్ ఆఫ్ డ్యూటీ ఇవన్నీ మీరు 120 FPS రైట్ నౌ అవుట్ ఆఫ్ ది బాక్స్ సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్ లో మేబీ ఆప్టిమైజ్ చేస్తారనుకుంటా BGMI పర్పస్. అండ్ మీరు యానిటూ స్కోర్ ఇవి రన్ చేయాలనుకుంటే అరౌండ్ 3 million వరకు దీని క్యాపబిలిటీ 3 million వరకు స్కోర్ చేయగలుగుతుంది. సో ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా లేటెస్ట్ యూజ్ చేస్తారు కాబట్టి మల్టీ టాస్కింగ్ వీటి పరంగా కూడా పెద్దగా ఇష్యూస్ ఉండవని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. LPDDR5X ర్యామ్ తో UFS 4.1 స్టోరేజ్ టైప్స్ యూజ్ చేశారు. ఫాస్టెస్ట్ అండ్ లేటెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. సో పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ పరంగా అయితే రైట్ నౌ ఆన్ పేపర్ అంతా ఇప్పుడు పెరిగిన ప్రైసింగ్ లో గుడ్ ఇనఫ్ ఉందని చెప్పినట్లు నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నెట్వర్కింగ్ అండ్ సిగ్నల్ రిసెప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 17 5G బ్యాండ్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ బోత్ NSA అండ్ SA అన్ని బ్యాండ్స్ దీంట్లో ఇంక్లూడ్ చేసేసారు. అండ్ ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. రెండు ఫిజికల్ సిమ్స్ మనం వేసుకోవచ్చు. లేదనుకుంటే ఒక ఫిజికల్ సిమ్ ఒక ఈ సిమ్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ సిమ్ సపోర్ట్ ఉంది. అండ్ Wi-Fi 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అండ్ బ్లూటూత్ వెర్షన్ 6.0 తో వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ NFC IR బ్లాస్టర్ పరంగా అయితే మీరు కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే NFC సపోర్ట్ ఉంది. జస్ట్ ట్యాప్ టు పే. మీరు వెళ్ళి ఫోన్ ఇలా ట్యాప్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. అండ్ IR బ్లాస్టర్ మీరు ఒకవేళ రిమోట్ కంట్రోల్ లాగా టీవీ, AC, సెటప్ బాక్స్ ఇట్లాంటివి కంట్రోల్ చేయాలనుకుంటే దీంట్లో లేదు. IR బ్లాస్టర్ లేదు. మీరు ఓన్లీ NFC వరకు యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. మేజర్ పార్ట్ నాకు కొంచెం బెటర్ అనిపించింది ఈ పాయింట్ లోనే. 50,000 రూపీస్ అరౌండ్ లో, అంటే ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని 50కి వస్తుంది. ఇఫ్ నాట్ ఈ ప్రైస్ 55,000 రూపాయలు. నేను లాస్ట్ లో చెప్తాను మళ్ళీ. ఈ 55,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో LTPO డిస్ప్లేస్ ఉన్న లిమిటెడ్ ఫోన్స్ లో ఇది ఒకటి. LTPO ప్యానల్ ఉంది అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. డిస్ప్లే ఫీచర్స్ చెప్తాను చూడండి. ఇది 6.82 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. 2K రెజల్యూషన్ డిస్ప్లే. ఇది Quad HD+ రెజల్యూషన్ డిస్ప్లే. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. LTPO ప్యానల్ 7000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. అండ్ ఇందాక చెప్పాను కదా డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ప్రొటెక్షన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i వస్తుంది. కానీ ఓన్లీ థింగ్ వీళ్ళు మిస్ చేసింది ఏంటి అంటే ఇది ఒక్కటి ఎందుకు కాంప్రమైజ్ చేశారు, అది కూడా ఇవ్వాల్సింది అనిపించింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు ఇప్పుడు 50,000 రూపీస్ వచ్చే అరౌండ్ ఫోన్స్ లో Vivo X200T కానివ్వండి అండ్ IQ 15R ఈ ఫోన్స్ లో మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ దొరుకుతుంది. అసలు ఫింగర్ ప్రింట్ స్కానర్ అంటే మీకు కనిపించదు. జస్ట్ అక్కడ ప్లేస్ చేస్తే చాలు వెంటనే అన్లాక్ అయిపోతాయి. ఇందులో మీకు అల్ట్రాసోనిక్ కాదు, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేశారు. అల్ట్రాసోనిక్ ఇచ్చి ఉండాల్సింది. ఐఎమ్ వెరీ సారీ వీడియో మధ్యలో వచ్చినాను. కొంచెం ఒకసారి పక్కన నెంబర్ వేస్తాను చూడండి. మనం 3 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. మెజారిటీ పీపుల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిపోతాం. నేను ఇంకా ఇలాంటి బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. అది నాది. అండ్ ఫైనల్ ఇప్పుడు ఒకసారి మనం దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్, డ్యూయల్ కెమెరా సెటప్, బట్ ఇంకొకటి సెన్సార్ కింద పనిచేస్తుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, మంచి సెన్సార్ యూజ్ చేశారు. సోనీ LYT-710 సెన్సార్ యూజ్ చేశారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇంకొక సెన్సార్ అని చెప్పాను కదా, ఇది 2-in-1 లైట్ సెన్సార్. ఇక్కడ మిస్ అయింది, బిస్కెట్ అయింది ఏంట్రా అంటే టెలిఫోటో లెన్స్ లేవు. కానీ మేజర్ బ్లండర్ ఒకటి ఉంది. అంటే 50,000 రూపాయలు సుమారుగా వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్. ఆ ప్రైస్ లో ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఫీచర్ ఒకటి ఇవ్వలేదు. మోటోలో 25,000 రూపాయలు 30,000 రూపాయల్లో కూడా ఇచ్చే ఫీచర్ ఇది 50,000 రూపాయల దగ్గర మిస్ చేశారు. మరి ఎలా సర్వైవ్ అవుతుంది ఈ ఫోన్, అదొకటి చెక్ చేయాలి. టెలిఫోటో లెన్స్ అట్లీస్ట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చి, టెలిఫోటో లెన్స్ మల్టిపుల్ ఫోకల్ లెన్స్ ఇచ్చి పోర్ట్రేట్ షాట్స్ కోసం మంచి బోకే ఫోకల్ లెన్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశా. బట్ లేదు, టెలిఫోటో లెన్స్ లేవు దీంట్లో. 50,000 రూపీస్ లో చాలా ఇంపార్టెంట్ అది. మీకు X200T అక్కడ అందుకే సర్వైవ్ అవుతుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇక్కడ కూడా ఇంకొక కాంప్రమైజ్ అనిపించింది. బ్యాక్ సైడ్ 4K 60 FPS వరకు మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు రేర్ సైడ్ కెమెరాతో. బట్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPS వరకు మాత్రమే, 4K 60 FPS ఆప్షన్ ఇవ్వలేదు. వీడియో రికార్డింగ్ లో కూడా బోత్ ఫ్రంట్ అండ్ రేర్ 4K 60 ఇచ్చి ఉండాల్సింది. ఈ 4K 60 ఆప్షన్ కూడా మీకు 30,000 25,000 రూపాయల్లో
కూడా దొరికే మోటోలో ఫోన్స్ లో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K ఇస్తారు 60 FPS లో. వీళ్ళు జస్ట్ 4K 30 ఇచ్చారు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఈ రెండు కొంచెం డిసడ్వాంటేజెస్ అనిపించింది నాకు. ఫైనలీ బ్యాటరీ 7100 mAh బ్యాటరీతో ఇస్తున్నారు. 90 వాట్ ఛార్జర్ తో వస్తుంది ఇది. అండ్ ఈసారి వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జర్. 25 వాట్ వరకే వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ చేసింది. బట్ 50 వాట్ టర్బో పవర్ అని చెప్పని వీళ్ళు వైర్లెస్ ఛార్జర్ తీసుకొచ్చారు. బట్ దీనికి ఇవ్వలేదు 50 వాట్ వైర్లెస్ ఛార్జ్. ఇంతకు ముందు మనకి మోటోలో ఓల్డర్ జనరేషన్స్ లోనే 50 వాట్ వైర్లెస్ ఛార్జ్ ఇచ్చారు. బట్ దీనికి 25 వాట్ వరకు లిమిట్ చేశారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఐఫోన్స్ లో ఎలా అయితే మ్యాక్సేఫ్ ఛార్జెస్ మనం యూజ్ చేస్తాము, అంటే స్టిక్ అయిపోయి ఉంటుంది, సేమ్ కైండ్ ఆఫ్ మ్యాక్సేఫ్ ఛార్జ్ మనం ఈ మోటో H70 Max చెక్ చేయొచ్చు. రివర్స్ ఛార్జ్ పరంగా 5 వాట్ వరకు రివర్స్ ఛార్జ్ చేసుకోవచ్చు వైర్లెస్ గానే. సో బ్యాటరీ పరంగా కూడా మళ్ళీ అగైన్ నాకు ప్లస్ పాయింట్ అనిపించింది. 7100 mAh బ్యాటరీ అంటే ఖచ్చితంగా ఫుల్ వర్కింగ్ డే మనకు సర్వైవ్ అవుతుంది. అండ్ ఇంకా రిమైనింగ్ ఉండే అవకాశం కూడా ఉంది. ఇంకా UI పరంగా అయితే ఎప్పటి నుంచో అదే UI మినిమల్ చేంజెస్ చేస్తూ తీసుకొస్తున్నారు. UI పరంగా వీళ్ళు కాంపిటీషన్ ఆ రేస్ లోకి రావట్లా. హెలో UI తో వస్తుంది ఇది బేస్డ్ ఆన్ Android 16 అండ్ అప్డేట్ పాలసీ 3+5 years అప్డేట్ పాలసీని అనౌన్స్ చేశారు. ఇవి ఓవరాల్ గా మోటో H70 Max కి సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్. ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళు టెలిఫోటో లెన్స్, ముఖ్యంగా హార్డ్వేర్ లెవెల్లో టెలిఫోటో లెన్స్ ని మిస్ చేయడమే పెద్ద డ్రాబ్యాక్ అన్నట్లు నాకు అనిపించింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఈ టెలిఫోటో లెన్స్ లేకుండా మనం 50,000 రూపీస్ టు బి ప్రిసైజ్ ప్రైసింగ్ నుంచి చెప్పడం మర్చిపోయా. మోటో H70 Max 8/256GB 55,000 రూపాయలు పెట్టారు. 12GB 256GB 60,000 రూపాయలు పెట్టారు. అండ్ రెండు ఫోన్స్ మీద 5,000 రూపాయల వరకు కార్డ్ ఆఫర్ దొరుకుతున్నాయి. 8/256 మనకి ఎఫెక్టివ్ గా 50కి వస్తుంది కార్డ్ ఆఫర్ వాడితే, 12/256 55కి వస్తుంది. ఈ ప్రైస్ పాయింట్ లో టెలిఫోటో లెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పండి నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఇప్పుడు మీకు ఒకవేళ ఈ రివ్యూ చూడాలనిపిస్తుంది అంటే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వాల్యూ ఫర్ మనీ అనిపిస్తే రివ్యూలో ఖచ్చితంగా మీకు రికమెండ్ చేయాలి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో మోటో H70 Max కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మనం 3 lakh కి చాలా దగ్గరలో ఉన్నాం, ఎప్పటి నుంచో చెప్తున్నా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోని హైప్ చేయడం మర్చిపోవద్దు. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తా. అంటుల్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.